హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకు విత్ జాతిరత్నాలు సండే సిజ్లర్స్. ఇక సాటర్డే ఒకలాంటి ఫన్ ఉంటే ఇక సండే అయితే ఇంకా ఎంటర్టైన్మెంట్కి బాపుల్లాంటి ఇమాన్యుయల్, హరి, రీతు వీళ్ళంతా అయితే ఇంకా ఫుల్ ఫన్ అయితే చేసేస్తున్నారు. నిజంగానే ఈ కుకింగ్ షో మాత్రం ఈసారి టీఆర్పీ రేట్లు అయితే సాటర్డే సండే ఇద్దరు కూడా కొట్టేసుకుంటున్నారనే చెప్పాలి. ఇక్కడ తనూజ, కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే అక్కడ రీతు, డేమాన్ ఫ్యాన్స్ అయితే అక్కడ ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా తక్కువేం కాదులేండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈసారి మాత్రం కుక్స్ కూడా అదిరిపోయే వంటలతో, అలాగే అందరూ ఫేమ్ ఉన్న వాళ్ళు, నేమ్ ఉన్న వాళ్ళే కాబట్టి ఎవరు తగ్గేదే లేదనుకుంటా. ప్రతి ఒక్కరు కూడా మంచి పోటీ అయితే ఇచ్చేస్తున్నారు. అలాగే అందరూ కలిసి టీఆర్పీని పెంచేస్తూ పోతున్నారు. అదే కదా కావాల్సింది. ఒక షోకి టీఆర్పీ ఎక్కువ వస్తుందంటే ఇక చూసేవాళ్ళు కూడా అంతే రేంజ్లో ఉన్నారనే అర్థం. ఇక ఆ షో కూడా అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని. ఎస్, అందుకే ఫస్ట్ ఎలిమినేషన్ని కూడా తీసేశారు. ఎందుకంటే ఫస్ట్లోనే వెళ్ళిపోతే కొద్దిగా సాడ్గా ఫీల్ అవుతారు కదా, అందుకని ఫస్ట్ ఎలిమినేషన్ తీసేసి సెకండ్ తర్వాత నుంచి ఇక ఎలిమినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సరే, అసలు విషయానికైతే వచ్చేద్దాం. ఇక నిజంగానే ఈసారి సండే సిజ్లర్స్ అయితే మన అలీ గారు ఫస్ట్ ఒక ఫ్లాగ్ చూపించగానే కుక్స్ అంతా కూడా కలిసి చక్కగా మీ యొక్క ఆ కుకింగ్ని వదిలిపెట్టేసి అక్కడ ఉన్నటువంటి ట్రాక్ మీద రన్ చేయాలని చెప్పేస్తారు. ఇక వెళ్తూ వెళ్తూ జాతిరత్నాలు ఏం చేయాలో కూడా తెలుసు కదా. ఇక ఏంటి, కుక్స్ చెప్పే వంటల్ని వాళ్ళు యాస్టీస్గా ఫాలో అయిపోయి కాస్త కట్ చేయడమో, వంట చేయడమో ఏదో ఒకటి చేయాలి కదా. ఇక ఫస్ట్ మన మోనాలిసా లాగా మన రీతు అయితే ఈసారి గెటప్ వేసేసింది కదా. ఫస్ట్ ఈ గెటప్ చూసి అసలు ఇది ఏం గెటప్పా అని అనుకున్నాం. కానీ మోనాలిసా గెటప్ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా అమ్మాయి. ఇక అలాగే అందుకే అలాగే మాట్లాడుతూ అంతా కూడా సూపర్ ఫన్ అయితే చేస్తుంది. ఇక పల్లవి గారికి అయితే ఈసారి రీతు అయితే జాతిరత్నంగా వచ్చారు. లీసా వెళ్ళి కొద్దిగా ఆనియన్ స్లైసెస్ చేయవా అంటే ఆనియన్ మేరకు కట్ నై ఆరా అని చెప్పేసి ఒక స్లాంగ్గా చెప్తూ ఉంది రీతు. ఇది చాలా ఫన్గా ఉంది. ఇక రాకేష్ వచ్చి సుహాసిని గారికి కాస్త ఉప్పు వేయమ్మంటే ఉప్పు నాకు అసలు ఉప్పు అంటేనే తెలీదు అని చెప్తున్నారు. అయ్యా బాబోయ్, ఈ జాతిరత్నాలు చూడండి అసలు అమేజింగ్ అని చెప్పొచ్చు. ఇక మన డేమాన్కి అయితే ఈసారి ఇమ్మాన్యుయల్ అయితే వచ్చాడు. ఇమ్మాన్యుయల్, డేమాన్ ఇద్దరు కలిసి ఒక సెన్సేషనే కదా. ఇద్దరు కూడా సూపర్గా వంట చేసి చక్కగా మన జడ్జెస్ని అయితే మెప్పించేశారని చెప్పాలి. ఇక వీళ్ళు చేసిన వంటలు అదరహో అన్నట్టుగా ఉన్నాయి. ఇక మన దీక్ష వచ్చేసి అలాగా చాలా చక్కగా ఒక ఎయిర్ హోస్టెస్ టైప్లో మంచిగా రెడీ అయిపోయి వచ్చేసి మన సంజయ్ తుమ్మా గారు వచ్చేసి వావ్, ఇంత మంచి ఎయిర్ హోస్టెస్ని, ఇలాగ అందంగా ఉండే ఎయిర్ హోస్టెస్ని ఎప్పుడూ చూడలేదు అని చెప్పగానే ఒక చిన్న హగ్ ఇస్తే ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి ఇక అయ్యో సంజయ్ తుమ్మా గారికి దీక్ష హగ్ ఇచ్చేసింది అని చెప్పి గట్టిగా అరవగానే హరి వచ్చేసి నాకు కూడా కావాలంటే పోరా అని చెప్పేసి ఇక మన రీతు అయితే హరిని సంజయ్ తుమ్మా గారి మీదకి తోసేస్తుంది అనమాట, హగ్ తీసుకోపో అని. నాకు సంజయ్ తుమ్మా గారి హగ్ కాదు, దీక్ష హగ్గే కావాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇలా చాలా సరదాగా సాగిపోతుంది. ఇక కుకింగ్ విషయానికి వచ్చేసరికి ఇక డేమాన్, పవన్, ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరూ చేసిన వంట నిజంగా ఆ యొక్క ఫుడ్ తినిన వెంటనే అసలు సూపర్ కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేశారు జడ్జెస్. ఇక నిజంగానే నువ్వు చేసిన చేతి వంట తినే అదృష్టం, నిజంగా నీకు కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలని సంజయ్ తుమ్మా గారు అనగానే అలీ గారు వచ్చేసి ఇక్కడే ఉంది కదా ఆ వైఫ్ అనగానే రీతు అలా నవ్వుకుంటూ ఉంది. డేమాన్ కూడా నవ్వుకుంటూ ఉన్నాడు. ఇక ఈసారి మాత్రం రాకేష్ చాలా చక్కగా పరాటాలు అయితే చేసేసాడంటే ఇక మన అలీ గారు అయితే 40 years బ్యాక్కి తీసుకుని వెళ్ళిపోయామని మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేశాడు. నిజంగానే డేమాన్ చేతిలో ఒక అద్భుతమే ఉందని చెప్పొచ్చు. నిజంగా తను నవ్వులోనే మంచి వంట తయారు చేస్తాడని అందరికీ అర్థమైపోతుంది. చాలా మంచి అబ్బాయి, నిజంగా సూపర్గా అనిపిస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.